నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. డేటా సెంటర్లపై అసత్య ప్రచారం వద్దు, మంత్రి నారా లోకేష్. ఆధునిక ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ వల్ల నీటి వినియోగం చాలా తక్కువ ఉంటుందని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నూతన పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రజల త్రాగు, సాగునీరు సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టీకరణ. రాయగడ డివిజన్లో పనిచేస్తున్న ఉద్యోగులను తక్షణమే వాల్తేరు డివిజన్కు తీసుకురావాలని డిమాండ్ చేసిన లోకో రన్నింగ్ అసోసియేషన్ డివిజనల్ సెక్రటరీ భోలేనాథ్. ఇచ్చిన హామీలు నిలుపుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక. డేటా సెంటర్లపై వస్తున్న అపోహలకు అసెంబ్లీ సాక్షిగా మంత్రి నారా లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు 6.5 గిగావాట్ల లక్ష్యంతో డేటా సెంటర్లను తీసుకొస్తున్నామని, పారిశ్రామిక నీటి బాటా నుంచే ప్రత్యేక పైప్లైన్ ద్వారా వీటికి నీటిని అందిస్తామని స్పష్టం చేశారు. ఆధునిక ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ వల్ల నీటి వినియోగం గణనీయంగా తగ్గుతుందని, నగర ప్రజల నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. ఈ డేటా సెంటర్లు 70% గ్రీన్ ఎనర్జీనే వాడాలని కఠిన నిబంధనలు పెట్టామని, రాష్ట్రంలోని విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. గూగుల్ రాకతో ఇతర గ్లోబల్ ఐటీ సంస్థలు కూడా ఏపీ వైపు చూపిస్తున్నాయని, విశాఖతో పాటు రాయలసీమలోని అనుబంధ పరిశ్రమలు ఏర్పాటై యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. విశాఖను గ్లోబల్ ఏఏ హబ్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొంటూ డేటా సెంటర్లపై జరిగే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని లోకేష్ విజ్ఞప్తి చేశారు. చాలా ఫాస్ట్ గా ర్యాపిడ్ గా ఎమర్జ్ అవుతున్నాయి, కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వాటర్ వినియోగం కూడా తగ్గించుకుంటున్నారు, ఎనర్జీ అవసరాలు కూడా కంప్యూటర్ తగ్గించే టెక్నాలజీ రోజు వస్తుంది అధ్యక్ష. అది నంబర్ 1. నంబర్ 2, పోలవరం నుంచి వస్తున్న నీరు ప్రత్యేకంగా విశాఖపట్నానికి డెడికేటెడ్ ఎలక్ట్రిసిటీ. సిటీకి కావాల్సిన అవసరం అంటే ప్రజలకి కావాల్సిన అవసరాలు, అర్బన్ అవసరాలు 1, ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు 2, 3వది రైతులకు కావాల్సిన అవసరాలు చాలా క్లియర్గా స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది. అది 2వది. 3వది ఇప్పుడే చెప్పినట్లు కూలింగ్ టెక్నాలజీ కూడా మారుతుంది, అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి. దానివల్ల పర్ యూనిట్ వాటర్కి, కూలింగ్కి మెరుగైన టెక్నాలజీ వల్ల అవసరాలు కూడా తగ్గుతున్నాయి. 4వది వచ్చేయగల అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులు అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, సిటీకి కావాల్సిన నీరు మొత్తం పోలవరం ద్వారా మేము అందిస్తున్నాం. దట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్ కమిట్మెంట్, అంటే ఎలాంటి సందేహం లేదు. విశాఖ ఎయిర్పోర్టు భోగాపురం తరలిపోయిన నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న ప్రైవేట్ సిబ్బందికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నో ఏళ్లుగా విశాఖ ప్రజలతో పెనవేసుకున్న ఎయిర్పోర్టు బంధం ఈ నెల 16తో తెగిపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఎయిర్పోర్టులోని రెస్టారెంట్లు, కేటరింగ్, క్లీనింగ్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 1450 మంది ప్రైవేటు ఉద్యోగులు, అలాగే 65 టాక్సీలపై ఆధారపడిన మరో 100 మంది తమ జీవన ఉపాధిని కోల్పోయారని ఆయన సభ దృష్టికి తెచ్చారు. ఏళ్ల తరబడి సేవలు అందించిన ఈ సిబ్బందికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత పాత ఎయిర్పోర్ట్లో దాదాపు 1470 మంది అక్కడ గ్రౌండ్ స్టాఫ్ కానీ, ఈ క్యాటరింగ్ కానీ, గార్డెనింగ్ కానీ, లేకపోతే హౌస్ కీపింగ్ కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, లేకపోతే పైన ఉన్న హోటల్స్, షాప్స్లో ఉన్న వర్కర్స్ వీళ్ళు కానీ, మొత్తం వీళ్ళందరూ కూడా చూస్తే ఒక దాదాపు 1470 మంది వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళతో పాటు ట్యాక్సీ అసోసియేషన్ ఉంటుంది అధ్యక్ష. అది నేను ఎంపీగా ఉన్నప్పుడు స్వర్గీయ అరవనాయుడు గారు అందరికి కలిపి సివిల్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అక్కడ ట్యాక్సీ అసోసియేషన్ కూడా పెట్టడం జరిగింది. అది ఒక 100 మంది దాకా వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా అక్కడ ఏదైతే కొత్త ఎయిర్పోర్ట్ ఉందో కొత్త ఎయిర్పోర్ట్లో వాళ్ళని అకామిడేట్ చేసేదానికి మేనేజ్మెంట్తో కూడా మాట్లాడడం, వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు. ఇంక దాని మీద సరైన డిసిషన్ తీసుకోలేదు. కాబట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి ఏదైతే అక్కడ పనిచేస్తున్న ఇన్నేళ్లు ఆ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్లో, విశాఖ అభివృద్ధిలో పనిచేశారో వాళ్ళందరూ కూడా ఆ ఉపాధి అవకాశాలు దాదాపు 1470 మందిలో కొంతమంది వెళ్ళారు. మిగతా బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఏదో చోట ఎయిర్పోర్ట్లో అకామిడేట్ చేసి వాళ్ళ జీవనోపాధి కూడా కల్పించాలని కోరుకుంటా ఉన్నాను. నిన్న మనం చూసాం వీడియోస్, కొంతమంది ఆ లేడీస్ కానీ
అది అక్కడ పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళ ఆక్రందనలు వాళ్ళ బాధలన్నీ. కాబట్టి మీరు కూడా దాన్ని కొంచెం ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులే అక్రమాలకు పాల్పడుతున్నారని, గంజాయి సరఫరాదారులతో కలిసి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి రవాణా విచ్చలవిడిగా జరుగుతున్నా హోంమంత్రి ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ అన్యాయాలను, వైఫల్యాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. డిఎస్సీ అక్రమాలు, వినుకొండ హత్య, పవన్ కళ్యాణ్ పార్టీ నేతల అరాచకాలు, రాష్ట్రంలో శాంతి భద్రతల క్షీణతకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ డ్రోన్లు లేవు, కట్టడి చేసేటటువంటి వ్యవస్థలు పనిచేయట్లేదని చెప్పటానికి ప్రకాశం జిల్లాలో, మా జిల్లాలో జరిగినటువంటి ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఉక్కు పాదంతో తొక్కేస్తామంట. ఎక్కడికి పోయింది తల్లి? ఉక్కు పాదాలు తుక్కు పాదాలు అయిపోయాయా? ఏమైపోయాయి? ఈ రాష్ట్రంలో పాత సామెత చెప్పినట్టుగా శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలుంటాయి అన్నట్టుగా వీళ్ళ దరిద్రానికి ఒకే ఒక్క ఉపాయం. బియ్యానికి పిడుగుకి ఒకే మంత్రం. ఇక్కడ జగనన్నని ద్వేషించడం, జగనన్న మీదకి నెట్టేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించటం, నెపం నెట్టేయడం. ఇంకా ఏందో హోంమంత్రి గారు బయటికి రాలా, ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇది కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలీసులే వాళ్ళని చెబుతారేమోనని ఆశించా. మరి ప్రిపేర్ అవుతుందేమో, ఏం చెప్పాలో, ఎలా లింక్ అయ్యాలో, ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించాలో ఆవిడ లింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. లేకపోతే ఈ అద్దంకి ఘటన మీద, ఈ జరిగినటువంటి ఘటన మీద స్పందించటానికి ఎందుకు మరి వెనకడుగు వేసిందో పాపం ఆవిడకున్నంత కట్టడి, అంటే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసు వారే ఈ పని చేస్తే ఏం చేస్తే చెప్పుకోలేదు కదా, బయటికి రాలేనటువంటి పరిస్థితి. విజయవాడ సుందరయ్య నగర్ సిపిఎం సీనియర్ నాయకులు పొనుగోటి వెంకటేశ్వరరావు ప్రథమ వర్ధంతి సభ ఆయన స్వగృహం వద్ద ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి బి రమణారావు అధ్యక్షత వహించారు. ముందుగా వెంకటేశ్వరరావు చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు మాట్లాడుతూ వెంకటేశ్వరరావు తన జీవితాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ విస్తరణకు అంకితం చేశారని కొనియాడారు. కృష్ణలంక, సుందరయ్య నగర్ ప్రాంతాల్లో ప్రజలతో మమోకిమై కమ్యూనిస్ట్ విలువల కోసం నిలబడ్డారని తెలిపారు. పాల ఫ్యాక్టరీ యూనియన్ నాయకుడిగా, రజక వృత్తిదారుల హక్కుల పోరాటకర్తగా సేవలు అందించడంతో పాటు ప్రజా నాట్య మండలి ద్వారా కోలాటం, పలు కళారూపాలను అందరికీ నేర్పించి గురువుగా పేరొందారని గుర్తు చేసుకున్నారు. రోడ్డు, నీరు, విద్యుత్ వంటి స్థానిక సమస్యలపై బుడమేరు వరద సమయంలో ప్రజలకు అండగా నిలిచారని స్పష్టం చేశారు. విజయవాడ, సింగ్ నగర్, పాయకాపురం వరదల సమయంలో సిపిఎం 12 రోజుల పాటు 17 కేంద్రాల్లో భోజనాలు ఏర్పాటు చేసిందని, పేదల ఇళ్ల పట్టాలు, స్థలాల కోసం నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. ఆ యూనియన్లో చురుగ్గా ఉండటం, ఈ ఏరియాలో ఇక్కడ సిపిఎం పార్టీ, అలాగే ఆయనకి కళలంటే బాగా ఆసక్తి. కోలాటం కానీ ఇతర కళారూపాలనంటే వాటన్నిటిలో కూడా ప్రజానాట్య మండలిని పెట్టి పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ఆడవాళ్ళైనా అందరినీ, అదే కాదు రజక వృత్తి చేసుకునే వాళ్ళందరికీ వృత్తి రక్షణ ఉండాలి అని వృత్తిదారుల్ని సమీకరించి, అంటే ఎక్కడున్నా అన్ని తరగతుల వాళ్ళ కోసం చివరిదాకా పనిచేయటం అనేది మరి ఈ రోజున ఉంది. మరి ఎంతో ఈ ఏరియాలో ఎక్కడ ఈ ఏరియాకు రాగానే మొదట ఆయన దగ్గరే కలిసేవాళ్ళం. అది రోడ్డు అయినా, లైట్ అయినా, నీళ్ళు అయినా, ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్ట నష్టాలు వచ్చినా చూస్తున్నాం. మరి ఆయన వారసత్వాన్ని మనం నిలబెట్టుకుని రాబోయే కాలంలో కూడా ముందుకు సాగాలి. ఈ ఏరియాలో బుడమేరుకి ఎన్నో వరదలు వస్తే ఆ వరదలన్ని సమయాల్లో కూడా ఎర్ర జెండా పార్టీ అండగా నిలబడింది. వెంకటేశ్వరరావు గారు దాని తరపున నిలబడ్డారు. మొన్న వచ్చినటువంటి 2 ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో కూడా చూస్తే ఎవరూ పట్టించుకోకపోతే ఆ సమయంలో కూడా ఇక్కడ అందరూ మన శక్తి మేరకు పైపుల రోడ్లో
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తు, కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై అత్యంత కీలక ప్రకటన చేశారు. ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల తరపున ప్రజా సమస్యల కోసం సంపూర్ణంగా ప్రజాపక్షాన నిలబడిన వారి గొంతును బలంగా వినిపించేందుకు నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజలకు నమ్మకమైన ప్రత్యామ్నాయాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నెలలో కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక చట్టబద్ధమైన ప్రక్రియను వేగవంతం చేసి ప్రారంభించనున్నట్లు తెలిపారు. పార్టీ పేరు, జెండా, విధి విధానాలు, భవిష్యత్ కార్యాచరణతో పాటు నూతన పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియా వేదికగా ప్రజలకు వెల్లడిస్తానని విజయసాయిరెడ్డి వివరించారు. అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా, ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి శాసనసభలో ఏలేరు జలాశయం, ఎల్లసిరి కెనాల్ ఆయకట్టుకు నీటి సరఫరాపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించామని తెలిపారు. గతంలో చంద్రబాబు చేపట్టిన పురుషోత్తమపట్నం లిఫ్ట్ స్కీమ్ వల్లే నేడు సూపర్ ఎల్నినో పరిస్థితుల్లో 53,000 ఎకరాల పుష్కర, 1.48 లక్షల ఎకరాల ఏలేరు ఆయకట్టుకు సాగు, త్రాగునీరు అందించగలుగుతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పోలవరం ఎడమ కాలువ పనులను నిర్లక్ష్యం చేయగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 1,800 కోట్లతో పంప, తాండవ, ఏలేరు నదుల అనుసంధానం సహా 11 హైవే క్రాసింగ్ వంతెనల పనులను పూర్తి చేసిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏలేరు ఆయకట్టు అవసరాల కోసం 950 క్యూసెక్కుల చెప్పిన ఇప్పటి వరకు 2.6 టీఎంసీల నీటిని పంపిణీ చేశామని వివరించారు. గతంలో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల గ్రావిటీ నీటి సరఫరా దెబ్బతిందని, O&M పనులకు నిధులు ఇవ్వలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 548 పనులకు గాను 25 కోట్లు విడుదల చేసిందని, O&M పనుల కోసం మరో 15.84 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. గోదావరి వరద జలాలు వృధాగా సముద్రంలోకి పోతూ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా ఈ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు పురుషోత్తమపట్నం చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేయడం ద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అందులో కూడా ప్రత్యేకించి సూపర్ ఎల్నినో ఉన్నటువంటి సమయంలో కూడా ఈరోజు ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఒక్క చుక్క నీరు కూడా లోకల్ క్యాచ్మెంట్లో రాకపోయినప్పటికీ కూడా ఈవేళ పురుషోత్తమపట్నం లిఫ్ట్ ద్వారా గోదావరి జలాలు తరలించుకుని ఈవేళ ఆ 53,000 ఆయకట్టు, ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు, అదేవిధంగా 1,48,000 పుష్కర ఆయకట్టుకి ఈవేళ సాగు, త్రాగునీరు అందుతుంది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముందు చూపుతో ఆ యొక్క లిఫ్ట్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా ఈ రోజు ఉన్నటువంటి గొడ్డల పార్టీ ఏదైతే చెప్తూ ఉందో, ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటనేది స్పష్టంగా ఈ పురుషోత్తమపట్నం లిఫ్ట్ ద్వారానే మనకు అర్థమవుతుంది అధ్యక్ష. విశాఖ బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్ద కృష్ణ మందిర్ సమీపంలో భావన రైస్ కంపెనీ తన 223వ నూతన శాఖను అత్యంత వైభవంగా ప్రారంభించింది. ఈ నూతన బ్రాంచ్ను సంస్థ చైర్మన్ జమ్మలమూడి సుధీర్ లాంఛనంగా ప్రారంభించి మొదటి విక్రయాన్ని జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా 223, తెలుగు రాష్ట్రాల్లో 121, విశాఖలో 3 శాఖలతో వినియోగదారుల విశ్వనీయతను పొందుతున్నామని తెలిపారు. ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో ధృవీకరించిన
ప్రారంభించిన భావన డయా బెస్ట్ రైస్ డయాబెటీస్ బాధితులకు ఎంతో శ్రేష్టమైందని పేర్కొన్నారు. లో గ్లూకోజ్ డయా బెస్ట్ రైస్ షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంచుతూ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీర బరువును సమతుల్యతను ఉంచడంలో ఎంతగానో తోడ్పడుతుందన్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ (ICMR) అధ్యయనాలు కూడా ఈ బియ్యం విశిష్టతను ధృవీకరించాయని, నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని చైర్మన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీలో, తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో కూడా మనకి బ్రాంచెస్ ఉన్నాయి. అయితే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రైస్ అనేది తినొద్దు, అవాయిడ్ చేయమంటారు షుగర్ పేషెంట్స్. ఎందుకు అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది. దాన్ని గమనించిన గవర్నమెంట్ ఒక 7 మెంబర్ సైంటిస్టులు రీసెర్చ్ చేసి క్రాస్ బ్రీడ్ చేసి కొన్ని ఫారెన్ సీడ్స్, ఇండియన్ బ్రీడ్ తీసుకొని క్రాస్ బ్రీడ్ చేస్తే పుట్టిన విత్తనమే భావన డయా బెస్ట్ రైస్. ఇది దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వచ్చిన సీడ్ అండి ఇది తినటం వల్ల డే 1 నుంచే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుందని చెప్పని ICMR, ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ఒకటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, అమెరికన్ న్యూట్రిషన్ జనరల్, అమెరికాలో అయితే దీని గురించి ఆర్టికల్స్ రాశారు. ఈ రైస్ గురించి ఇది డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పనని. వాళ్ళైతే దీన్ని పౌడర్ తీసుకొని దాని ద్వారాగా వీట్ బ్రెడ్ తయారు చేస్తున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం తెలుగువాడిగా గర్వకారణం. అయితే ఇది తినంగానే ఖచ్చితంగా డే 1 నుంచి షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ప్రతి షుగర్ పేషెంట్, వైజాగ్లో ఉన్న షుగర్ పేషెంట్స్ అందరూ కూడా వినియోగించుకోవాలని. మధురవాడ కొల్లి కాంప్లెక్స్లో ఆథరైజ్డ్ రైల్వే టికెట్ కౌంటర్ ప్రారంభమైంది. కౌంటర్ను కోఆప్షన్ మెంబర్ కొప్పల ప్రభావతి, కొప్పల రమేష్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చిక్కాల సత్యనారాయణ మాట్లాడుతూ, వేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడ ప్రాంతంలో రైల్వే రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందన్నారు. మధురవాడతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ టికెట్ కౌంటర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. రైల్వే టికెట్ల కోసం నగరానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే స్థానికంగా రిజర్వేషన్ సౌకర్యం పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో టికెట్ కౌంటర్ సిబ్బంది, స్థానిక ప్రజలు, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ రోజున మధురవాడ కొల్లి కాంప్లెక్స్ నందు మరి పద్మోదయ ట్రావెల్స్ ప్రారంభించడం జరిగింది. మరి చిక్కా సత్యనారాయణ గారు దీని ప్రొపరేటర్. అయితే ఈ పద్మోదయ ట్రావెల్స్ అనేది గాజువాకలో స్టార్ట్ అయింది 1990లో. ఇప్పుడు మధురవాడలో పెట్టడం జరిగింది బ్రాంచ్. అయితే ఎందుకంటే మనకి భోగాపురం విమానాశ్రయం వచ్చిన తర్వాత మరి ఈ ఏరియాకి ట్రావెల్స్ అనేది చాలా అవసరం ఉంది. మరి ట్రావెల్ ఆఫీస్ అనేది ఇక్కడ పెడితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఇక్కడ బ్రాంచ్ పెట్టడం జరిగింది చిక్కా సత్యనారాయణ గారు. అందువల్ల ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి దగ్గర ఉండడం, మరి ఈ 1990లో స్థాపించిన ఈ సంస్థ ఎంతవరకు కూడా గాజువాకలో ప్రజల మన్ననలు పొందింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ట్రావెల్స్లో చాలా చక్కగా మరి విదేశాలకు అన్నీ కూడా టూర్ ప్యాకేజ్ చేస్తూ చాలా మంచి పేరు తెచ్చుకుంది. అదేవిధంగా ఈరోజు మధురవాడలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ యొక్క ఆఫీస్ని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు చిక్కా సత్యనారాయణ, పద్మోదయ ట్రావెల్స్ యజమాని. మేము గాజువాకలో 1990లో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా రైల్వే పరంగా ఆథరైజ్డ్ కలిగి ఉండి గాజువాక, శ్రీహరిపురం, ఇప్పుడు ఈ మధురవాడలో కూడా పెట్టడం జరిగింది. ఈ చుట్టుపక్కల అంటే రైల్వే స్టేషన్లో రైల్వే టికెట్ కావాలి అని అనుకుంటే రైల్వే స్టేషన్ వరకు వెళ్ళవలసి ఉంది. కానీ ఇక్కడ ఇది పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల మనందరికీ తెలిసిందే ఇక్కడ ట్రావెల్ అవసరం ఎంత ఉందన్నది. ఇంకోటి ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెన్సీ లేదు. దాని అవసరం కూడా ఉందని చెప్పి మేము ఇక్కడ మధురవాడలో ఈ కొల్లి కాంప్లెక్స్లో ఏర్పాటు చేయడం కాబట్టి ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని టూర్స్ అంటే
మీకు సింగపూరు, మలేషియా, థాయిలాండ్ ఈ ఏరియాలతో పాటుగా లోకల్ టూర్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడున్న ప్రయాణికులందరూ ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 300 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లు పూర్తి చేసిన తొలి ఆసుపత్రిగా రాష్ట్రంలో నిలిచిందని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. అధునాతన ఆధునిక వైద్య పరికరాలను వినియోగిస్తూ అనుభవజ్ఞులైన వైద్యులతో క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా లుకేమియా, లింఫోమా, తలసేమియా, మల్టిపుల్ మైలోమా తదితర వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్, బిఎంటీ ఫిజిషియన్ డాక్టర్ బాలస్టాలిన్ చౌదరి మాట్లాడారు. 300 ట్రాన్స్ప్లాంట్ల అనుభవంతో సంక్లిష్ట రక్త సంబంధిత వ్యాధులకు సమగ్ర ప్రణాళిక, బహుళ విభాగాల సమన్వయంతో చికిత్స అందించే మా సామర్థ్యం మరింత బలోపేతమైందన్నారు. సీనియర్ క్లినికల్ హెమటాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్, బిఎంటీ ఫిజిషియన్ డాక్టర్ చంద్రశేఖర్ బెండి మాట్లాడుతూ ట్రాన్స్ప్లాంట్కు ముందు రోగి సమగ్ర పరిశీలన నుంచి ట్రాన్స్ప్లాంట్ అనంతర సంరక్షణ వరకు అందిస్తున్న సమగ్ర సేవల్లో మా అనుభవానికి ఈ మైలురాయి నిదర్శనమని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు. అతి సంక్లిష్టమైన ట్రీట్మెంట్ విధానం ఏదైతే బ్లడ్ క్యాన్సర్స్కి, కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ కాని వాటికి అంటే హిమటోలాజికల్ కండిషన్స్కి, కొన్ని జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉన్న కండిషన్స్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే రక్త మూలకణ మార్పిడి చికిత్స అనేది ఏదైతే ఉందో అది చాలా కాలం ఇక్కడ అందుబాటులో లేకపోవటం వల్ల చాలామంది పేషెంట్స్ హైదరాబాద్, వెల్లూరు, చెన్నై అలా వెళ్ళాల్సి వచ్చేది. కాస్ట్తో పాటు ట్రీట్మెంట్ 1 year అలా ఉంటుంది కదా. కాబట్టి చాలామంది పేషెంట్స్ కాస్ట్ గురించే కాకుండా ఆ బ్రెడ్ విన్నర్ కూడా జాబ్ లేకుండా అక్కడ ఉండిపోవటం వల్ల, లేకపోతే కాంప్లికేషన్స్ వస్తే వెళ్ళలేకపోవటం వల్ల చాలామంది పేషెంట్స్, పిల్లలు చనిపోతుండేవారు. ఆ రోజుల్లో ఆ దురదృష్టవశాత్తు అది గవర్నమెంట్ స్కీమ్లో కూడా ఉండకపోవటం వల్ల ఎవరు అక్కడ పెట్టకపోవడం జరిగింది. ఇది ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి ఎవరు ధైర్యం చేయలేకపోయినా కూడా మేము 2017లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ అనేది ప్రత్యేకంగా, ఎందుకంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ రావడానికి వాటికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రెగ్యులర్ హాస్పిటల్ కాకుండా స్పెషల్గా దానికంటూ ఒక సెపరేట్ యూనిట్ అనేది పెడితే తప్ప మనము పేషెంట్స్ని కాంప్లికేషన్స్లో అవాయిడ్ చేయలేకపోతాం. కాబట్టి అలాంటి ఫెసిలిటీ ఒకటి అరిలోవాలో హెల్త్ సిటీలో ఒక హాస్పిటల్లో మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ పెట్టడం జరిగింది. రాయగడ రైల్వే డివిజన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ తక్షణమే వాల్తేరు డివిజన్కు బదిలీ చేయాలని భారత్ లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ వాల్తేరు డివిజనల్ సెక్రటరీ ఏ భోలేనాథ్ డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో డిఆర్ఎం కార్యాలయం ఆవరణలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున రైల్వే రన్నింగ్ స్టాఫ్ పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళనకారులు పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ డివిజనల్ సెక్రటరీ ఏ భోలేనాథ్ మాట్లాడుతూ ఎన్నో మార్లు సమస్యలను రైల్వే యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. అయినప్పటికీ సమస్యలు పరిష్కరించకుండా జాప్యం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు కాకముందు వాల్తేరు డివిజన్లో పనిచేస్తున్న ఉద్యోగులను రాయగడ డివిజన్కు పంపించారని గుర్తు చేశారు. తిరిగి వాల్తేరు డివిజన్కు తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఆ ప్రతిపాదనను ఇప్పటివరకు అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. తక్షణమే రైల్వే అధికారులు డివిజన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ వాల్తేరు డివిజన్కు బదిలీ చేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. రన్నింగ్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రైల్వే యాజమాన్యాన్ని భోలేనాథ్ డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ వాల్తేరు డివిజన్ నేతలు, రన్నింగ్ స్టాఫ్ ఉద్యోగులు పాల్గొన్నారు. నా పేరు ఏ భోలేనాథ్, ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ విశాఖపట్నం డివిజన్ సెక్రటరీ. ఈరోజు సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పడిన తర్వాత వాల్టేరు డివిజన్ రాయగడ విశాఖపట్నం డివిజన్గా ఏర్పడిన తర్వాత ఇండియన్ రైల్వేస్లో ఎక్కడ కూడా బైఫర్కేషన్ జరిగినప్పుడు సీనియారిటీకి సంబంధించి కానీ, ట్రాన్స్ఫర్స్కి సంబంధించి కానీ, ప్రమోషన్ సంబంధించి కానీ, పిల్లల చదువులు, అలాగే ఓల్డేజ్ పేరెంట్స్ ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని ఒక డిపిఆర్ అనేది తయారవుతుంది. ఎందుకు అంటే వర్కర్స్ ఎవరైతే అవుట్ స్టేషన్లో స్టక్ అయిపోయి ఉండిపోయారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైల్వేలో వర్క్ కూడా సేఫ్గా జరగాలి అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఒక క్లియర్ కట్గా జేపీఓ అనేది చేయాల్సి ఉంటుంది. జేపీఓ చేయడానికి డిపిఆర్లో చాలా క్లియర్గా స్పష్టంగా మనకి ఇచ్చారు. ఇక్కడ ఎప్పుడైతే రాయగడ డివిజన్లో స్టక్ అయిపోయి ఉండిపోయారో పేరెంట్ డివిజన్ తేడానికి ఎలాగా ఆప్షన్స్ అడగాలి, ఆప్షన్స్ తర్వాత జేపీఓ తయారు చేయాలి. జేపీఓ ఏంటంటే మనకి సీనియారిటీని
ప్రమోషన్స్ని ట్రాన్స్ఫర్స్ని పరిగణలో తీసుకొని జేపీఓ చేయాలి. జేపీఓ ప్రాబ్లం ఏంటంటే మన డిపిఆర్లో చెప్పినప్పటికీ కూడా సౌత్ కోస్ట్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే మధ్యన జేపీఓ జరిగింది, సౌత్ కోస్ట్ రైల్వే ఈస్ట్ కోస్ట్ రైల్వే మధ్యన ఇప్పటి వరకు జేపీఓ జరగకపోవడానికి కారణం ఏంటో మాకు అర్థం కావట్లేదు. రాయగడ డివిజను విశాఖపట్నం డివిజను డిఆర్ల మధ్యన ఇద్దరి మధ్యన జేపీఓ జరగాల్సి ఉన్నది, కానీ జరగలేదు. పీపీఏల ద్వారా ఇండస్ట్రీలు, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్లు రెవెన్యూబుల్ ఎనర్జీపై ముందుకు వెళితే మేలు జరుగుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. నగరంలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో శ్రియాన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అడ్వర్టైజరీ కంపెనీ, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్లు సంయుక్తంగా రెన్యూబుల్ ఎనర్జీపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రూప్ క్యాపిటివ్ ప్రొసీజర్లో ఇండస్ట్రియల్కు కమర్షియల్ పవర్ను సస్టైన్ మూడ్లో పవర్ను అందించాలని అన్నారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రూప్ క్యాపిటివ్ ద్వారా రెవెన్యూబుల్ పవర్ను ఉపయోగించడం వల్ల రేట్లు మారకుండా ఉంటాయని, అన్ని రకాల ప్రయోజనాలు ఇండస్ట్రీస్కు, కమర్షియల్ షాపింగ్ సెంటర్లకు మేలు జరుగుతుందని తెలిపారు. మేము శ్రియాన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అడ్వైజరీ కంపెనీ నుంచి వచ్చాము. మేము చేసేది ఏంటంటే బేసికల్గా రిన్యూవబుల్ ఎనర్జీ మీద గ్రూప్ క్యాపిటివ్ ప్రొసీజర్లో మన ఇండస్ట్రీస్ కానీ కమర్షియల్కి కానీ పవర్ని అందించి సస్టైనబుల్ మోడ్లో వాళ్ళకి మంచి పవర్ని అందించి పీపీఏ అగ్రిమెంట్స్తో ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి సదుద్దేశంతో ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఇండస్ట్రియలిస్టులతో అందరితో కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా కంపెనీ డైరెక్టర్లు అయినటువంటి కిరణ్ గారు, నేను శ్రీనివాస్ అండ్ మహేష్ గారు పాల్గొనడం జరిగింది. ఎవరికైనా సరే కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ పీపుల్ పీపీఎల్కి మంచి పవర్ ఇక్కడ మాకు కావాలి అనుకుంటే కనుక మనం సంప్రదించినట్టయితే మనం మెగావాట్ స్కేల్లో ఎస్టాబ్లిష్ చేసుకొని పీపీఏ ద్వారా వాళ్ళకి మనం పవర్ సప్లై చేయగలుగుతాం. ఇందులోనే కూడా ఏంటంటే గ్రూప్ క్యాపిటివ్ మోడ్లో మనం వెళ్తున్నాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రానున్న రోజుల్లో పవర్ టారిఫ్తో సంబంధం లేకుండా మనకి అట్లీస్ట్ 30% అయినా సరే మన కాస్ట్ అనేది మనం ఆదా చేసుకోవడం జరుగుతుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతుల ఆదాయం ఏమాత్రం తగ్గకూడదని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను స్పష్టంగా ఆదేశించారు. వర్షాభావం వల్ల వరి సాగునీరు తగ్గే అవకాశం ఉన్నందున దాని స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు వీలుగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రస్తుత సాగు పరిస్థితులు, వర్షపాతం, నీటి వనరులు మరియు భవిష్యత్ కార్యాచరణపై ఆయన విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం, దానికి గల కారణాలు మరియు దానివల్ల కలిగే పరిణామాలపై రైతులకు సులభంగా అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో కారణంగా వరి సాగు తగ్గిన ప్రత్యామ్నాయ పంటల్లో జీఎస్డీపీ తగ్గకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 1,00,000 ఎకరాల్లో వరి నాట్లు వేశారని, ఆ పంటలను కాపాడుకోవడమే ప్రస్తుత ప్రధాన ధ్యేయంగా ఉండాలని స్పష్టం చేశారు. అది కూల్గా ఉంటుంది. సో ది సర్కిల్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ వాటర్, వామ్ కరెంట్ టువర్డ్స్ సైడ్ వెళ్తుంది అండ్ కూల్ కరెంట్ రివర్స్ డైరెక్షన్లో రావాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ టెంపరేచర్ పెరిగేప్పటికీ సో వాటర్ అట్ ది టాప్ లేయర్స్ ఆఫ్ ది సీ వచ్చేసి బాగా వేడి అయిపోతాయి. సో అక్కడ ఏమవుతుంది, అక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఇట్ విల్ బి లెస్ డెన్సర్ అయిపోయేప్పటికీ ఏమవుతుంది, దిస్ పుల్లింగ్ ది క్లౌడ్స్ ఫ్రమ్ ది ఆస్ట్రేలియన్ అండ్ ఏషియన్ మాయిశ్చర్ని ఏషియన్ అండ్ ఆస్ట్రేలియన్ రీజన్స్ నుంచి పుల్ చేస్తుంది. జనరల్ మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ హ్యాస్ resilience development used to act as a resilient factor, act as మనల్ని అంత ఇంపాక్ట్ ఉండేది కాదు. బట్ దట్ వాస్ ది సిచ్యువేషన్ 1 degree ఇంక్రీజ్ ఉన్నప్పుడు. 2 degrees ఇంక్రీజ్ ఉన్నప్పుడు నో ప్రిడిక్టెడ్ ఏం జరుగుతుందని ప్రిడిక్ట్ చేయలేదు. బట్ దేర్ విల్ బి మ్యాసివ్ ఇంపాక్ట్ ఈవెన్ ఆన్ ఇండియా అని చెప్పి చెప్పారు 3 months back. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం గిరిసింగి గ్రామంలో సుమారు 12 అడుగుల పొడవున్న భారీ గిరినాగు ప్రత్యక్షమై తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని 2 ఇళ్ల మధ్య ఉన్న సందులో ఉన్న ఇటుకలను తీసేందుకు వెళ్లిన స్థానికులకు ఒక్కసారిగా ఈ భారీ పాము కనిపించి పడగ విప్పి బుసలు కొట్టడంతో భయంతో పరుగులు తీశారు. గ్రామస్తుల సమాచారంతో చోడవరం అటవీశాఖ అధికారుల ఆదేశాల మేరకు తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులు ప్రసాద్, కృష్ణ, ఇషాక్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు గంట పాటు శ్రమించి ఆ గిరినాగును సురక్షితంగా పట్టుకొని అనంతరం చీడికాడ సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టారు. భారీ పాము పట్టుబడడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. డేటా సెంటర్లపై అసత్య ప్రచారం వద్దు. మంత్రి నారా లోకేష్. ఆధునిక ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ వల్ల నీటి వినియోగం చాలా తక్కువ ఉంటుందని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. నూతన పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రజల త్రాగు, సాగునీరు సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టీకరణ. రాయగడ డివిజన్లో పనిచేస్తున్న ఉద్యోగులను తక్షణమే వాల్తేరు డివిజన్కు తీసుకురావాలని డిమాండ్ చేసిన లోకో రన్నింగ్ అసోసియేషన్ డివిజనల్ సెక్రటరీ భోలేనాథ్. ఇచ్చిన హామీలు నిలుపుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.